హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే బాగున్నానండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అనుకుంటున్నారు కదూ, సున్నుండ కోసం అని చెప్పేసి కొద్దిగా ప్రిపరేషన్ చేస్తున్నాను. ఈ సున్నుండ కోసం ఏంటంటే మినపగుళ్ళు ఉంటాయి కదండి. సో ఈ మినపగుళ్ళని ఇలా వేపుకోవాలి. దొరగా వచ్చేటట్టు వేపుకోవాలండి. అంటే బ్రౌనిష్ కలర్లో, గోల్డిష్ కలర్లో వచ్చేలాగా వేపుకోవాలి. సో ఇలా వేపుకున్న వాటిని దీన్ని నేను ఇప్పుడు ఇది కూల్ చేసుకున్న తర్వాత నేను ఇలా మిక్సీ జార్లో వేసుకున్నానండి. ఇలా మిక్సీ జార్లో వేసుకుని తర్వాత ఇలా పౌడర్ అయింది. సో దీని తర్వాత షుగర్ తీసుకున్నాను. తగినంత షుగర్ని దీంట్లో యాడ్ చేసుకోవాలండి. సో మీకు నచ్చినంత షుగర్ని వేసుకోండి. నేనైతే నాకు నచ్చినంత షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ షుగర్ని యాడ్ చేసుకున్న తర్వాత నెయ్యి పెట్టేసుకున్నాను. నెయ్యి పెట్టుకున్నాక దీంట్లో కొద్దిగా ఇలాచీ కానివ్వండి, అంటే యాలకుల పౌడర్ని తగినంత మన ఫ్లేవర్కి తగినంత వేసుకుంటే సరిపోతుంది. సో అది వేసేసుకున్నాను. దాని తర్వాత మిక్స్ చేసుకొని మనం లడ్డూలాగా సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి. పెద్దవాళ్ళకి కానివ్వండి, పిల్లలకు కానివ్వండి, ఎవరికైనా చాలా హెల్దీ ఫుడ్. ఇలా పౌడర్ లాగా అయిపోయింది కదా, వాటిని నేను ఇలా రోల్ చేసేసుకుంటున్నాను. సో అయిపోయిందండి, రెడీ అయిపోయాయి, రెడీ టు సర్వ్. సో ఇలా రెడీ అయిపోయాయి కదా ఉండలు. సో వీటిని మనం ఎప్పుడంటే అప్పుడు సర్వ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.